మీడియాకు స్వాగతం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని కంసాలిగుంట, గోపినాథపట్నం, నాచుగుంట గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ నిధులు 1,18,00,000 రూపాయలతో పూర్తిచేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కంసాలిగుంట హౌసింగ్ కాలనీలో 36 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ను, గోపినాథపట్నం గ్రామంలో 44 లక్షల రూపాయలతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ను, అదేవిధంగా నాచుగుంట పంచాయతీ పరిధి కొత్తగూడెంలో 38 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ను ఎమ్మెల్యే ధర్మరాజు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి ప్రారంభించి స్థానిక మహిళలకు బిందెలలో మంచినీరు నింపి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ, గ్రామాల్లో త్రాగునీటి సమస్యలను నివారించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రక్షిత మంచినీటి సరఫరాకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరితో చేయించండి. ధన్యవాదములు. సార్ ఒకసారి ఓకే రైట్. ఎంత పెట్టి ఓకే అండి సార్. బయటకు వస్తాయని పొరలాలి పాల్గొన్నట ఏదేనంతే ఇలా వస్తారు కదా సరే సరే చూడండి. సీనా ఓకే కింద పెట్టి